అందరికీ నమస్కారం అండి. నేను మీ సత్యాకురాతి. మీరు ఎవరైనా మొదటిసారిగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు చేసే ఇంత చిన్న పని నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మనం రియల్ స్టోరీస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. దాంట్లో రియల్ స్టోరీ 4 అన్నమాట. స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక ఊర్లో కొంచెం మంచిగానే సెటిల్ అయిన అమ్మా నాన్న, వాళ్ళకి ఒక్కగానొక్క సంతానం ఆడపిల్ల. ఉన్నంతలో ఆడపిల్లని చాలా యువరాణిలాగా పెంచుకున్నారు, చక్కగా చదివించుకున్నారు. దానికి తగ్గట్టే పాప కూడా చాలా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించింది. కానీ వాళ్ళు ఉండేది విలేజ్ అయితే పాపకు వచ్చిన జాబ్ చాలా దూరంలో వచ్చిందనమాట. కలకత్తాలో వచ్చింది. కలకత్తా అంటే అందరికీ తెలిసిందే కదా, చాలా పెద్ద సిటీ అనమాట. సో పాపను ముందు పంపించడానికి భయపడ్డారు. కానీ ఏదోలా ధైర్యం చేసి ఫ్రెండ్స్ వల్ల చుట్టాల వల్ల ఏదోలా పంపించారనమాట. 1 year బాగానే ఉంది. పాప చక్కగా జాబ్ చేస్తుంది. కొంచెం ఫైనాన్షియల్గా ఇంకా బాగా చక్కగా సెటిల్ అయ్యారు. అయితే సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కదా, ఎక్కడైనా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. సో సంక్రాంతికి ఎలా అయినా ఇంటికి వచ్చి, మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే చాలా మంచి పండుగ కాబట్టి ఎలా అయినా వచ్చి ఫెస్టివల్ చేసుకుని వెళ్ళాలి అని ఆ పాప అనుకుని వచ్చిందనమాట. ఫెస్టివల్కి వచ్చింది, చాలా చక్కగా ఎంజాయ్ చేసింది. మళ్ళీ తిరిగి జాబ్కి తను వెళ్ళాలి కాబట్టి తిరిగి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయిన తర్వాత కలకత్తాలో దిగిపోయింది ట్రైన్. దిగిపోయిన తర్వాత పాప ఉండే హాస్టల్కి 45 minutes జర్నీ. సో పాప అక్కడి నుంచి వెళ్ళాలి అంటే బై బస్ లేకపోతే బై ఆటో వెళ్ళాలి, లేకపోతే ఎవరైనా వచ్చి పికప్ చేసుకుని తీసుకువెళ్ళాలి. పాప దిగేసరికి 2:45 2:50 అయ్యిందనమాట. ఆ టైంలో ఎటువంటి ట్రావెల్స్ లేవు. సో పాప బస్ గురించి ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తుంది, ఆటో గురించి. అయితే అక్కడ బైక్ మీద ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. చాలాసేపు అబ్జర్వ్ చేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఈ మేడం మీరు ఇక్కడ ఉన్నారేంటి, ఈ టైంలో ఇక్కడ ఉండకూడదు, ఏరియా అంతా మంచిది కాదు, రైల్వే స్టేషన్ ఏరియా కదా, కొంచెం తాగేసి తిరుగుతూ ఉండే వాళ్ళు ఉంటారు, అందులోనూ ఆడపిల్లవి, అమ్మ ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని నెమ్మదిగా వివరాలన్నీ కనుక్కున్నాడు అనమాట. ముందైతే అమ్మాయి ఏమి చెప్పలేదు, కానీ తర్వాత నెమ్మదిగా కొంచెం మంచిగా మాటలు కలిపేసరికి అమ్మాయి అన్నీ చెప్పేసింది. నేను పలానా చోట జాబ్ చేస్తున్నా, పలానా ఊరి నుంచి వచ్చాను, నేను పలానా చోటకి వెళ్ళాలి అని. అయితే అబ్బాయి అన్నాడు, సరే అమ్మ నేను దింపుతాను, నేను తీసుకెళ్ళి నేను అక్కడ డ్రాప్ చేస్తాను అని చెప్పాడనమాట. అమ్మాయి అయితే ఆలోచించింది అనమాట. ముందైతే వెళ్ళనంటే వెళ్ళనంది. అమ్మాయి చదువుకుంది కాబట్టి ఆ టైంలో కొంచెం ఆలోచించింది. ఎవరో తెలియని వ్యక్తితో వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఆలోచించి నేను రానంటే రానని చెప్పేసింది. ఎంత టైం అయినా అక్కడే కూర్చుంటాను అని చెప్పింది. అబ్బాయి కూడా మొండిగా అక్కడే కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడంటే అమ్మాయి లగేజ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి బండి మీద పెట్టేసుకున్నాడు అనమాట. సో బండి మీద పెట్టేసుకుని రండి నేను దింపుతాను అని అన్నాడు.